నమస్కారం. ఈరోజు మనం చిన్నూస్ పర్ఫెక్ట్ సమ్మర్ స్ప్లాష్ అనే ఒక చాలా క్యూట్, మనసుకు హత్తుకునే కథను విశ్లేషించుకోబోతున్నాం. దీనిని ఒక చిన్న స్టోరీ ఎక్స్ప్లెయినర్గా అనుకోండి. మీకందరికీ తెలుసుగదా, సమ్మర్ హాలిడేస్ అనగానే ఫ్యామిలీతో గడిపే ఆ చిన్న చిన్న మూమెంట్స్ ఎంత మ్యాజిక్ చేస్తాయో. అచ్చం అలాంటి ఒక ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్నే మనం ఇప్పుడు చూడబోతున్నాం. మరి ఎప్పుడైనా ఆలోచించారా? భరించలేనంత ఉక్కపోత, అస్సలు ఏమీ తోచని ఒక గోర్ సమ్మర్ డే సడన్గా జీవితాంతం మర్చిపోలేని ఒక అద్భుతమైన జ్ఞాపకంగా ఎలా మారుతుంది? అసలు దానికి ఏం కావాలి? నిజం చెప్పాలంటే దానికి పెద్ద పెద్ద ప్లాన్స్ అక్కర్లేదు. మనం రెగ్యులర్గా చేసే పనుల్లో ఒక చిన్న చేంజ్, ఒకే ఒక సింపుల్ ఐడియా చాలు ఆ రోజంతా ఎలా మారిపోతుందో ఈ కథలో మనం కళ్ళారా చూడొచ్చు. ఈ కథలో మొదటి భాగం ద సమ్మర్ హీట్, ఎ స్టిఫ్లింగ్ స్టార్ట్. అంటే ఎండలు ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయో చూద్దాం. అసలు కథ ఎలా మొదలవుతుందంటే, బయట మండుతున్న ఎండల వల్ల చిన్నారి చిన్ను ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. పాపం, ఆ రోజంతా పిచ్చబోరన్మాట. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఒకవైపు చూస్తేనేమో ఆ ఎండలకి విసుగు, ఇంట్లోనే ఇరుక్కుపోయిన ఫీలింగ్. కానీ కొద్దిసేపట్లోనే సీన్ రివర్స్. చల్లని నీళ్లలోకి దూకుతూ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న స్వచ్ఛమైన ఆనందం. ఈ విసుగుకి, ఆ సంతోషానికి మధ్య ఎంత గ్యాపుందో కదా. ఈ రెండు ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ మధ్య ఆ పాప చేసిన జర్నీయే మన అసలు స్టోరీ. ఇక రెండవ భాగం, ద బిగ్ సర్ప్రైజ్, ద కాల్ టు అడ్వెంచర్. ఆ బోర్ కొట్టే రోజుకి ఎండ్ కార్డ్ ఎలా పడిందో చూద్దాం. చిన్ను రోజంతా అలా డల్గా ఉన్న టైంలో నాన్న ఆఫీస్ నుంచి ఇంటికొస్తాడు. రావడమే ఒక మాట చెప్తాడు, రేపు మనమందరం కలిసి స్విమ్మింగ్ పూల్కి వెళ్దామని. అంతే. ఈ ఒక్క మాట వినగానే చిన్నుకి ఎలా ఉండింటుందో ఊహించుకోండి. అక్షరాల ఆనందంతో గాల్లోకెగిరిపోయిందంతే. నిజంగా పిల్లలకి ఖరీదైన గిఫ్ట్స్ అవసరం లేదు కదా. మనం వాళ్లతో గడుపుతాం అనే ఆ ఒక్క చిన్న ప్లాన్ చాలు వాళ్లలో 100 రెట్ల ఉత్సాహాన్ని నింపడానికి. మూడవ భాగం, ప్రిపరేషన్ అండ్ జర్నీ సెట్టింగ్ ద స్టేజ్. అంటే ప్రయాణానికి ఎలాంటి సన్నాహాలు జరుగుతున్నాయో చూద్దాం. మరుసటి రోజు ఉదయం ఇంట్లో ఫుల్ హడావిడి అనమాట. ఒక మంచి ఔటింగ్ ప్లాన్ వర్కౌట్ అవ్వాలంటే వెనకాల అమ్మల కష్టం ఖచ్చితంగా ఉంటుంది, అవునా? ముందుగా అమ్మ చాలా పక్కాగా ప్లాన్ చేస్తుంది. స్టెప్ 1, మంచి రుచికరమైన టిఫిన్ రెడీ చేసి బాక్సుల్లో సర్దుతుంది. స్టెప్ 2, చల్లని జ్యూస్ ప్యాక్ చేస్తుంది. ఇక లాస్ట్ స్టెప్, స్విమ్మింగ్కి వెళ్తున్నాం కాబట్టి టవెల్స్ తీసుకుంటుంది. ఇలా ఒక్కొక్కటి ఆ బ్యాగ్లో సర్దుతుంటేనే అబ్బా, ఈరోజు ఎంత సరదాగా ఉండబోతుందో అన్న ఎగ్జైట్మెంట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇక అన్నీ ప్యాక్ చేసుకున్నాక ఫ్యామిలీ అంతా కారులో స్టార్ట్ అయ్యారు. దారిలో ఊరికే సైలెంట్గా వెళ్ళిపోలేదు సుమా. అందరూ కలిసి కారులో భలే ఉత్సాహంగా పాటలు పాడుకుంటూ వెళ్లారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది, వాళ్ళింకా స్విమ్మింగ్ పూల్ దాకా వెళ్లనే లేదు, నీళ్లలో దిగనే లేదు. కాని ఆ జర్నీతోనే వాళ్ళ అసలైన ఆనందం మొదలైపోయింది. అంటే డెస్టినేషన్ చేరుకోకముందే జర్నీని కూడా ఆస్వాదించడమనేది ఇక్కడ మనం చూడొచ్చు. నాల్గవ భాగం, స్ప్లాషింగ్ అండ్ ప్లేయింగ్, ద అల్టిమేట్ రివార్డ్. అసల్ మజా ఇప్పుడే ఉంది. ఫైనల్గా పూల్ దగ్గరికి చేరుకున్నారు. ఆ చల్లని నీళ్లను చూడగానే చిన్ను అస్సలాగుతుందా? ఏమీ ఆలోచించకుండా ఠపక్కున నీళ్లలోకి దూకేసింది. ఆ సమ్మర్ హీట్కి ఆ కూల్ వాటర్ తగలగానే వచ్చే రిలీఫ్ అద్భుతం కదా. అక్కడ నాన్నతో కలిసి పోటీపడుతూ ఈత కొట్టడం, వాళ్ళని చూస్తూ పక్కనే నిలబడి అమ్మ చిరునవ్వులు చిందించడం, ఆ తర్వాత ముగ్గురు కలిసి ఒక బాల్ తీసుకుని నీళ్లలో ఆడుకోవడం, ఇవన్నీ వినడానికి సింపుల్ పనులానే అనిపించొచ్చు. కానీ వాళ్ల మధ్య ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇవి మనకు చెప్తున్నాయి. ఆ నవ్వులు, ఆ అల్లరి మధ్యలో అసలు వాళ్లకి టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియలేదు. అవును కదా, మనం ఫ్యామిలీతో మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు టైం తెలియకుండానే పరిగెడుతుంది అంటారు. ఇక్కడ ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఆ పూల్లో వాళ్లు గడిపిన స్వచ్ఛమైన క్షణాలు వాళ్లకి కాలాన్నే మర్చిపోయేలా చేశాయి. ఇక చివరిగా 5వ భాగం, ఏ పర్ఫెక్ట్ మెమరీ, ద జాయ్ఫుల్ కన్క్లూజన్. అంటే ఈ అద్భుతమైన రోజు ఎలా ముగుస్తోందో ఇక్కడ చూస్తాం. మెల్లగా సాయంత్రమవుతోంది. ఎండ తగ్గి వాతావరణం ప్రశాంతంగా మారింది. అందరూ అలసిపోయి పూల్ పక్కనే రిలాక్స్డ్గా కూర్చున్నారు. అమ్మ తెచ్చిన చల్లని జ్యూస్ తాగుతూ ఉంటే చిన్ను ఫేస్లో ఒక తెలియని ప్రశాంతత, సంతోషం. అప్పుడు చిన్ను ఏమందో తెలుసా? ఇది నా జీవితంలో బెస్ట్ సమ్మర్ రోజు అని. ఆ ఒక్క మాట అండి పొద్దునుంచి ఆ ఫ్యామిలీ పడిన చిన్న కష్టానికి దక్కిన బెస్ట్ రివార్డ్ అని చెప్పొచ్చు. ఒక పసిపిల్ల మనసులో ఈరోజు ఎంతలా ముద్రపడిపోయిందో ఈ ఒక్క మాటతో మనకర్థమవుతోంది.
ఒకసారి ఆ రోజు మొత్తాన్ని షార్ట్గా రీక్యాప్ చేసుకుంటే, పొద్దున్నేమో అమ్మ బాక్సులు సర్దడం, కార్లో పాడుకుంటూ వెళ్లడం, మధ్యాహ్నం ఆ చల్లని నీళ్లల్లో ఈత కొట్టడం, బాల్ ఆడుకోవడం, ఇక సాయంత్రానికి పూల్ పక్కన హాయిగా కూర్చుని ఆ కూల్ జ్యూస్ తాగడం. చూశారుగా, ఆ బోర్ కొట్టే ఉదయం నుండి పూర్తి తృప్తితో సాయంత్రం ఇంటికి వెళ్లే వరకు ఆ ప్రయాణం ఎంత అందంగా సాగిందో. సో ఈ ఎక్స్ప్లెయినర్ని ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఎప్పటికీ గుర్తుండిపోయే ఇలాంటి ఒక బెస్ట్ సమ్మర్ మెమొరీని క్రియేట్ చేయడానికి అసలు ఏమేం కావాలి? పెద్ద పెద్ద ఫారిన్ ట్రిప్స్, లక్షలు ఖర్చు పెట్టాల్సిన ప్లాన్స్ ఖచ్చితంగా కాదు. మన ఫ్యామిలీతో కలిసి ఎలాంటి ఒత్తిడి లేకుండా గడిపేలాంటి సింపుల్ క్షణాలే జీవితాంతం గుర్తుండిపోతాయి. మరింకెందుకు ఆలస్యం, మీ ఫ్యామిలీతో కూడా ఇలాంటి అద్భుతమైన జ్ఞాపకాలను క్రియేట్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం.